అంటే మీకు విశ్వాసం లేదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు, ఆ రకంగా దాని నాణ్యత, దాని యొక్క పవిత్రత రెండు దెబ్బతీశారు. కాన్షియస్గానా అన్కాన్షియస్గానా, లేదు దాని మీద శ్రద్ధ లేకపోవటమా, ఆ మతం మీద శ్రద్ధ లేదు కాబట్టి టీటీడీ మీద కూడా శ్రద్ధ లేదా అనే ప్రశ్నలు ఇవాళ ముందుకు వస్తున్నాయి. రాజశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. ఇవి ఒకటికొకటిగా గమనిస్తూ ఉంటే సింపుల్గా చెప్పాలంటే ఈవో గారు అంటే వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవో గారిని అపాయింట్ చేయడం జరిగింది, శ్యామలరావు గారు. అదే శ్యామలరావు గారు జూన్ 21న మీడియాతో టిటిడి ఈవో గారు నేను మాట్లాడే శ్యామలరావు గారు లడ్డు శాంపిల్స్ పరీక్షించాము, మంచి నాణ్యత కలిగినటువంటి నెయ్యితో తయారు చేశారు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? జూన్ 21న మీడియాతో. ఆ తర్వాత చూస్తే మళ్ళీ జూలై 23న అదే ఈవో గారు వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియాతో. అంటే 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ బయట విజయవాడలో. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? ఈవో గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరి వ్యతిరేకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరొక స్టేట్మెంట్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్కి అనుకూలంగా మళ్ళీ ఆ ఈవో గారితో స్టేట్మెంట్ ఇచ్చి, ఏంటండి ఇదంతా? ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు విజయం సాధించారు, మరి అక్కడ అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరో ఎందుకు? మన భానుప్రకాష్ గారు ఏనాడన్నా టీవీలో మాట్లాడారా? కొన్ని వందలో కొన్ని వేల డిబేట్స్ లో మేమిద్దరం కలిసి మాట్లాడాము. ఆయన ఇంకా ఎక్కువ టీవీలో మాట్లాడడం జరిగింది. ఆయన ఎందుకు ఎప్పుడు కూడా అసలు ఈ ప్రస్తావన ఎందుకు తేలేదు? ఒకసారి అర్థం చేసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రస్తావన అనేటువంటిది రాలా. ఇది జరిగింది అనేటువంటి దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేనే లేవు. అందుకే మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు మేమేదో సమర్థించుకోవడానికో, లేదా మేమేదో తప్పించుకోవడానికో, లేదా మరొకటిగా మాట్లాడుతున్నాం. మేమేమంటున్నాం? ఇప్పుడు ఒకవేళ మీరన్నది నిజమైతే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. సిట్ దర్యాప్తు ఎందుకు వేస్తా ఉన్నారు? సిట్ అంటే ఏంటి? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అంతే ఉంటది వాళ్ళ స్టాండ్. సిట్ యొక్క స్టాండ్ అది. కాబట్టి వాళ్ళని వేసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలని, పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలని మాత్రమే సిట్ దర్యాప్తు అనేటువంటిది వేయడం జరిగింది. సరే, నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎందుకు తక్కువ కొన్నారు అని చంద్రబాబు నాయుడు గారు పదే అడిగారు. తక్కువ ఎందుకు కొన్నారని. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా వాళ్ళు మరి 276కి ఎందుకు కొన్నారు? అదేవిధంగా నందిని దానికి సంబంధించి కూడా 306కి ఎందుకు కొన్నారు? దాని సమాధానం ఏం చెప్తారు? మేమేదో కమిషన్లు తీసుకొని తక్కువగా అన్నారు కదా, మరి వాళ్ళేం తీసుకొని మరి ఎందుకు తక్కువ కొన్నారు? అప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిపారు అని పదే మాట్లాడుతున్నారు. మరి ఏదైతే మరి వీళ్ళ కొన్నారో మరి మేము ఉన్నప్పుడు 319 కొన్నాము. సరే, దానికి యానిమల్ ఫ్యాట్ కిలోకి 1400 పెట్టి యానిమల్ ఫ్యాట్ తెచ్చి కలుపుతాం. ఏమైనా బుర్రున్న వాళ్ళు మాట్లాడినటువంటి మాట్లాడండి. ఇవన్నీ కేవలం నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు రాజకీయాలు అనేటువంటిది దేవుడి మీద మరి పెట్టడం అనేటువంటిది, దేవుడిని మధ్యలో పెట్టి రాజకీయ లబ్ధులు పొందాలని ఆలోచన చేయడం, లేదా
జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయం మేము గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా స్పష్టంగా ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఆయన ఛాలెంజ్ చేశారు, విచారణ జరిపించండి, మేము తప్పు చేస్తే మా కుటుంబం అంతా నాశనం కావాలి అని ఆయన కోరారు. తప్పు చేసే సుబ్బారెడ్డి గారు మరొక పక్క దేవుడి చెంత పాదాల దగ్గర కూర్చుంటే కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి, మాట్లాడమనండి, ఆడే తెలుసుకున్నాం దేవుడు ఇది అన్నారు. మరొక పక్క సుప్రీంకోర్టులో మేము వేయడం జరిగింది మా నాయకుడు సుబ్బారెడ్డి. మేము ఎందుకు ఏంటంటే తప్పు జరిగితే మేమింత ధైర్యంగా సిబిఐ దర్యాప్తు వెయ్యమని ఎందుకు అడుగుతాము? వాళ్ళు ఎందుకు సిబిఐ దర్యాప్తు వేయడానికి వెనకాడుతున్నారు?